ఇంపార్టెంట్ అండి. భారత జాతీయ విద్యా ఉద్యమం 1905 నుండి 1940 వరకు ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో స్వదేశీ విద్యా విధానాన్ని బయటికి తీసుకొని వచ్చింది. హలో అండి, ఇంతకుముందు మనం వీడియోలో హంటర్ కమిషన్ 1882 గురించి చెప్పుకున్నాం కదా. అండ్ ఈ వీడియోలో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902. అయితే మనం హంటర్ కమిషన్ చెప్పుకునేటప్పుడు 1897 నుంచి 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు అని చెప్పుకున్నాము. ఎందుకు నిశ్శబ్ద కాలం అని అంటారంటే ఆ కాలంలో వచ్చిన కలరా, ప్లేగు వ్యాధి వలన అండ్ ఇంకా అతి భయంకరమైన కరువు వలన 1897 నుంచి 99 వరకు పాఠశాలలన్నీ కూడా మూసివేయబడ్డాయి. సో దాని వలన మనం 1897 to 99 కాలాన్ని నిశ్శబ్ద కాలం అని చెప్పుకున్నాం కదా. అండ్ తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ 1899లో స్కూల్స్ని రీఓపెన్ చేశాడు. కానీ అప్పటికి కూడా బడికి ఎవరు రాలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. సో ఈ లార్డ్ కర్జన్ అనే అతను 1901లో సిమ్లాలో జాతీయ సదస్సు ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. సో ఆ సదస్సులో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యారంగంలో ఉన్న సమస్యలనన్నీ చర్చించడానికి 1902 ఒక డాన్స్ సమాజాన్ని ఏర్పాటు చేసింది. అండ్ తర్వాత దాన్నే 1906లో జాతీయ విద్యా కౌన్సిల్గా మార్చింది అని చెప్పుకున్నాం కదా. సో దానికి రిలేటెడ్గానే ఇప్పుడు భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902 గురించి చెప్పుకుందాము. 1901లో లార్డ్ కర్జన్ సిమ్లాలో జాతీయ విద్యా సదస్సు NEC నేషనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. ఈ నిర్వహణ జరిగిన తర్వాత విశ్వవిద్యాలయం మీద సూచనలు, సలహాలు చేయవలసిందిగా ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ కర్జన్ 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ను నియమిస్తే ఇదే సంవత్సరం 1902లోనే తన నివేదికను సమర్పించడం జరిగింది. 1902 అనేది మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను నియమించాడు. ఎందుకు? విశ్వవిద్యాలయాల మీద సలహాలు, సూచనలు చేయవలసిందిగా ఈ కమిషన్ను నియమిస్తే అదే సంవత్సరం 1902లోనే తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఉన్న విశ్వవిద్యాలయాలు సరిపోతాయి, కొత్తగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయరాదు. మనకి 1902 భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ అని గుర్తు రాగానే ఉన్న విశ్వవిద్యాలయాలు సరిపోతాయి, కొత్తగా విశ్వవిద్యాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు అనేది గుర్తుంచుకోవాలి. అండ్ ఉన్న విశ్వవిద్యాలయాలను సంస్కరణలు చేసి వాటిని అభివృద్ధి చేయాలి. విశ్వవిద్యాలయాలు సక్రమంగా పనిచేయడం కోసం సెనేట్, సిండికేటు పునః నిర్మించాలని పేర్కొంది. విశ్వవిద్యాలయ పరిపాలన నిర్వహణ కోసం విశ్వవిద్యాలయాలలో ఉన్న ప్రొఫెసర్స్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సంస్థలే సెనేటు మరియు సిండికేట్. సెనేటు, సిండికేట్ అంటే ఏంటంటే విశ్వవిద్యాలయాల పరిపాలన నిర్వహణ కోసం విశ్వవిద్యాలయాలలో ఉన్న ప్రొఫెసర్స్ అండ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన సంస్థనే సెనేట్, సిండికేట్ అని అంటారు. అండ్ విశ్వవిద్యాలయాలలో విద్యా ప్రమాణాలు కాపాడాలి. విశ్వవిద్యాలయాల విద్య నుండి కళాశాలలను ఏర్పాటు చేయగలగాలి. ఈ విశ్వవిద్యాలయాలు సిఫార్సు అనుసరించి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ చట్టాన్ని 1904లో రూపొందించారు. 1902లో విశ్వవిద్యాలయము నివేదికను సమర్పించింది. ఏమని నివేదిక సమర్పించింది? విశ్వవిద్యాలయాలు సక్రమంగా పనిచేయడం కోసం సెనేట్, సిండికేట్ అనే దాన్ని నియమించాలి అని పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం లార్డ్ కర్జన్ 1904లో ఒక చట్టాన్ని రూపొందించారు. దాన్నే విశ్వవిద్యాలయ చట్టం అని అంటారు. ఓకేనా? సో ఈ చట్టంలో ఏమేమి ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయో చూద్దాము. ఒకటి, సెనేట్లో సభ్యులను సంఖ్యను తగ్గించబడింది. సో విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రొఫెసర్స్ అండ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేసిన సెనేట్, సిండికేట్లో సంఖ్యను తగ్గించింది, సభ్యుల సంఖ్యను తగ్గించబడింది. విశ్వవిద్యాలయాలు ఎక్కువ అధికారాలు ఇచ్చాయి.
సో విశ్వవిద్యాలయాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చాయి, విధులు విస్తృతపరచబడ్డాయి. ఇవి తమంతకు తామే ప్రొఫెసర్లను లెక్చరర్లు నియమించుకోవచ్చు, పరిశోధనకు కావాల్సిన అవకాశాలు కూడా కల్పించారు. సో ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ కూడా వారికే హక్కులను ఇచ్చారు. సో ఏమని, వారే ప్రొఫెసర్స్ని లెక్చరర్స్ని నియమించుకోవచ్చు. సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. వాటిలో విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులకు తగిన ప్రాతినిధ్యం కల్పించబడింది. కళాశాలలకు విశ్వవిద్యాలయాలు అనుబంధ ప్రతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు విధించబడ్డాయి. కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు అనుబంధ ప్రతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు నియమించబడ్డాయి. కళాశాలలలో విద్యా ప్రమాణాలు కాపాడేందుకు, వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్లు అధికారం ఇవ్వబడింది. విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా కళాశాలను నిర్మించాలని చెప్పింది. సో కళాశాలల్లో విద్యా ప్రమాణాలను కాపాడుకోవడం కోసం వాటిని తనిఖీ చేసేందుకు సిండికేట్లను అధికారం ఇవ్వడం జరిగింది. సో సిండికేట్ అంటే చెప్పుకున్నాం కదా, తనిఖీలో ప్రభుత్వ యంత్రాంగం కూడా చొరవ ఉంటుంది. సో 1904 విశ్వవిద్యాలయ చట్టం విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వానికి అధికారం కల్పించబడింది. సో 1904 విశ్వవిద్యాలయ చట్టం ద్వారా ఇక్కడ అధికారం ఎవరికి కల్పించబడింది? ప్రభుత్వానికి. అంటే సెనేట్, సిండికేట్ అని చెప్పుకున్నాం కదా. సో ప్రభుత్వానికి అధికారం కల్పించబడింది. సో ఈ చట్టం విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ పట్టును మరింతగా పెంచింది. సో విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ పట్టును మరింతగా పెంచింది. ఆ టైంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యునిగా ఉన్న గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసుకుంటున్న కారణంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి గోపాలకృష్ణ గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశం జాతీయ లక్ష్యాలు సాధించగలిగే జాతీయ విద్య కోసం ఉద్యమించాలని పిలుపును ఇచ్చారు. 1906లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ లక్ష్యాలు సాధించగలిగే జాతీయ విద్య కోసం ఉద్యమించాలని పిలుపును ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, భారత జాతీయ విద్యా ఉద్యమం 1905 నుండి 1940 వరకు భారత జాతీయ విద్యా ఉద్యమం అనేది ఏర్పడింది. సో ఇది 3 దశలుగా వర్గీకరించారు. మొదటి దశ 1905 నుండి 1910 వరకు, అండ్ రెండవ దశ 1911 నుండి 1922 వరకు, అండ్ మూడవ దశ 1930 నుండి 40 వరకు. సో ఈ 3 ఇయర్స్ను కూడా గుర్తుంచుకోండి. అండ్ ఫస్ట్ దశలో 1905 నుండి 1910 వరకు బెంగాల్ విభజన జరిగింది. సో మనకి తెలుసు, లార్డ్ కర్జన్ అనే అతను 1905లో బెంగాల్ విభజన జరిగింది. సో ఆ జరిగిన కారణంగా స్వదేశీ ఉద్యమం బయలుదేరింది. ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో స్వదేశీ విద్యా విధానాన్ని బయటికి తీసుకొని వచ్చింది. సో అరవింద ఘోష్ ఆధ్వర్యంలో ఎన్సిఈ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కలకత్తాలో నేషనల్ కాలేజీని ఏర్పాటు చేసి స్వదేశీ విద్యా విధానాన్ని ప్రోత్సహించింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 1905 నుండి 10 సంవత్సరంలో జరిగిన బెంగాల్ విభజన స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. సో ఆ టైంలో ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో స్వదేశీ విద్యా విధానాన్ని బయటకు తీసుకొచ్చింది. సో స్వదేశీ విద్యా విధానం అనేది కలకత్తా నేషనల్ కాలేజీని ఏర్పాటు చేసింది. సో ఇక్కడ అరవింద్ ఘోష్ ఆధ్వర్యంలో, ఎన్సిఈ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని ఏర్పాటు చేసి స్వదేశీ విధానాన్ని ప్రోత్సహించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ విద్యా ఉద్యమ కాలం అనేది 1911 నుండి 1922, 11-22. గాంధీ భావనలైన శాంతి, అహింస, సహాయ నిరాకరణతో జాతీయ ఉద్యమాన్ని బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో 1918 బొంబాయి రాష్ట్రంలో విఠల్భాయ్ పటేల్ ఆధ్వర్యంలో పిఈ యాక్ట్ రూపొందించి ఈ రాష్ట్రంలో విద్యను 6 నుండి 11 సంవత్సరాలు నిర్బంధంగా అందించే ప్రయత్నాలు జరిగాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీ భావనలైన శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ. అండ్ 1918లో
విఠల్భాయ్ పటేల్ బొంబాయిలో బొంబాయి ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ రూపొందించి ఈ రాష్ట్రంలో విద్యను నిర్బంధంగా అందించే ప్రయత్నం చేశారు. సో 6 నుండి 11 సంవత్సరాల పిల్లలకు. అండ్ మూడవ దశ వచ్చేసి 1930 నుండి 40. ఈ దశలో 1923 నుండి 29 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలం అని అంటారు. సో ఇక్కడ ఫస్ట్ ప్రపంచ యుద్ధం జరిగిందనమాట. ఈ కాలం మనం గుర్తుంచుకోవడానికి. సో 1923 నుండి 29 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలోనే నిశ్శబ్ద కాలం అని అంటారు. సో ఇక్కడ మనకి హంటర్ ఆ టైంలో కూడా నిశ్శబ్ద కాలం, ప్లేగు వ్యాధి వలన 1897 to 99 కాలం నిశ్శబ్ద కాలం. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1923, 29 కాలాన్ని కూడా నిశ్శబ్ద కాలం అంటారనేది బాగా గుర్తుంచుకోవాలి. 1930-40 మధ్య, ఈ 1930-40 మధ్యలో 1937లో మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చారు. దీన్ని 1945 ఇయర్లో నయీ తాలీం అనే పేరుతో అమలు చేశారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇది భారతీయ విద్యా కమిషన్ 1902 గురించి ముఖ్యమైన అంశాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.